తుఫాన్లు మనకే, సునామీలు మనకే, ఉక్కపోతలు మనకే, దాన్ని తట్టుకునే ఏసీ బిల్లులు, దానికే కరెంటు బిల్లులు మనకే. అయినా సముద్రంలో వేస్ట్గా కలిసిపోయే నీళ్లు మనం వాడుకోకూడదా? సముద్ర తీరం ఉన్నందుకు, ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటున్నప్పుడు నదులు సముద్రంలో కలిసే రాష్ట్రంలో ఉన్నందుకు ఆ నీళ్లు మాత్రం వాడుకోకూడదా? అన్నీ తెలిసినా రాజకీయం కోసం రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అధికారం ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా డ్రామాలేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటోళ్ళ మాటలు పట్టుకుని బనకచెర్లను ఆపుతారా? ఆపే సాహసం చేస్తారా? అసలు ఎందుకు ఆపాలి? ఏ రూల్ అడ్డం వస్తుంది? ఎగువ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు, వాళ్ళలో వాళ్ళకి ఏ తగాదా లేనప్పుడు ప్రాజెక్టులు కడతారా? వాళ్ళు లేటు చేసి నీళ్లు వాడుకోకుండా మిగులు జలాలు మీరెలా వాడతారని మనల్ని ప్రశ్నించే హక్కు ఉంటుందా? సముద్రంలో డ్రైన్ అయిపోయే నీళ్లను వాడకంలో తెస్తామంటే అభినందించాల్సింది పోయి ఆపమని ఎలా చెప్తారు? మీకొస్తాయా తుఫాన్లు? మీకొస్తాయా వరదలు? అవన్నీ వచ్చేది మాకు, ఆంధ్రాకు. సముద్ర తీరంలో ఉండి సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అవన్నీ మర్చిపోయి ఇరిగేషన్ మంత్రిగా చేశాను, అనుభవం ఉందంటూ ఒక పెద్ద మనిషి అక్కడ అధికార పార్టీ మీద బండేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న ఇరిగేషన్ మంత్రి ఎమర్జెంటుగా స్పందించేస్తాడు. అలా చేయకపోతే మీకు ఓట్లు పడవనా? సెంటిమెంటు రాజేసి రచ్చ చేస్తేనే పవర్లోకి వస్తామనే వ్యూహమేగా. దానికోసం మేం బలవ్వాలా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బనకచెర్ల ఓకే అన్నారు. ఇక్కడ అప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రులు మారిపోగానే ఆలోచనలు మారిపోతాయా? లెక్కలు మారిపోతాయా? గోదావరి నీళ్లు మారిపోతాయా? అప్పుడు రైట్ అయిన బనకచెర్ల ఇప్పుడు రాంగ్ ఎలా అవుతుంది? అదే చెప్పేది. అధికారం పోగానే రాజకీయం రూట్ మారిపోతుంది. మళ్ళీ అధికారం తెచ్చుకోవడం మీదనే ఫోకస్. అంతేగాని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రాల ప్రయోజనాలు మీకు అసలు పట్టవు. అధికారం లేనప్పుడే ఏ సెంటిమెంట్ అయినా రాజకీయ నాయకుడికి గుర్తొచ్చేది. దాన్ని పట్టుకుని రెచ్చగొట్టి మళ్ళీ పవర్లోకి రావాలనేదే ప్లాన్. ఒకవేళ పవర్లోకి వస్తే మళ్ళీ ఇవన్నీ మారిపోతాయి. అంతే కదా? గోదావరి, కృష్ణా నదులు మన రాష్ట్రంలో ప్రవహించడం మన అదృష్టం. అలా అని అవి ఉగ్రరూపం దాల్చినప్పుడు మనమేమి తిట్టుకోమే, శాంతించమ్మా అంటూ పూజలు చేస్తాం. ఎందుకంటే నది ఎప్పుడు మనకు నాగరికతను, జీవితాన్ని ఇచ్చేది. ఆ జీవనదులు మనకు పుణ్యనదులు. అందుకే వరదొచ్చినా అవి మనకు తోబుట్టువులే. గోదావరి నది మహారాష్ట్రలో 695 కిలోమీటర్లు, తెలంగాణలో 610 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 160 కిలోమీటర్లు ప్రవహించి చివరకు మన రాష్ట్రంలోనే సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసే వాటర్ మనం వాడుకోకూడదా? సముద్రంలో వాటర్ కూడా లెక్కలేస్తారేమో మరి. బనకచెర్ల ప్రాజెక్టుతో 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. 80 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 6 జిల్లాలకు మేలు జరుగుతుంది. నీళ్లు అంది వ్యవసాయం బాగా జరిగితే అది అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. రైతు కుటుంబం బాగుంటే రైతు ఎంత ఖర్చు పెడతాడో, దేని మీద ఖర్చు పెడతాడో దానివల్ల మార్కెట్ ఎంత పెరుగుతుంది, రైతు పిల్లలు ఏ స్థాయికి దిగుతారు. 1 కాదు 2 కాదు లెక్కలేనని ప్రయోజనాలు నీటితో అందుతాయి. అందుకే దానికి ఏ ఖర్చును లెక్క చేయకుండా వాటర్ అందించడానికి ముందుకు వెళ్తారు. కొందరు కాళేశ్వరం, బనకచెర్లకు పోలిక పెడుతున్నారు. 2 ఎత్తిపోతల పథకాలే. అలా అనుకుంటే పట్టిసీమ కూడా అంతే. పోలవరం అయిపోతుందని చూస్తూ కూర్చుంటే పట్టిసీమ అయ్యేదా? డెల్టాకు నీళ్లు అందేవా? అలాగే కాళేశ్వరం కేసీఆర్ ఆలోచన కావచ్చు. దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసిన తీరుపై చాలా కామెంట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు. ఆయన ఆలోచనలు ఎన్ని ఉన్నా ఇంజనీర్లే డిసైడ్ చేస్తారు. దాని ప్రకారమే జరుగుతుంది. బనకచెర్ల ప్రొసీడ్ అవడానికి ఒకటే కారణం, చంద్రబాబు నాయుడు మిగతా వారిలా కాదు, అన్నీ స్టడీ చేశాకే, అన్నీ అనుకున్నాకే ముందుకు వెళ్తారు. ఇష్టం వచ్చినట్లు చేయరు. ఇప్పటికైనా తెలంగాణ నేతలు తమ రాష్ట్రానికి ఏం కావాలో చూసుకోవాలి, కానీ ఇంకొకరి నోటికాడ కూడు తీసేలా పక్క రాష్ట్రాల మీద పడి ఏడవటం మానేరు. కలిసి చేసుకుందాం, అందరం బాగుపడదాం, ఒకరికొకరు తోడుగా నీడగా నిలబడతాం. రైట్. ఇదే బనకచెర్లకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ అడారి కిషోర్ కుమార్, నేషనల్ చైర్మన్, మిషన్ కర్షక దేవోభవ, ఆయన మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, కిషోర్ కుమార్ గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు నేను చెప్పినంత విన్నారు. బనకచెర్ల ఏ విధంగా ఆగిపోతుందో చూస్తున్నారు. జాతీయ కమిషన్కి అయితే ఎటువంటి కంప్లైంట్ చేశారో కట్టకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఏమంటారు సార్? మనం కట్టుకునే హక్కు మనకు లేదా? ఇప్పుడు సార్ మీరు ఇచ్చినటువంటి రివ్యూ చూస్తూ ఉన్న తరుణంలో నేను ముందుగా
ఈ ఓవరాల్ బనకచర్లకు సంబంధించిన పాయింట్ కన్నా ముందు మీరు లాస్ట్ లో కంక్లూజన్ స్పీచ్ లో ఒకటి మాట్లాడారు. ఉమ్, అంటే రైతు బాగుపడకూడదా? ఆ వచ్చే నీరు ఉమ్, పొలంలోకి వెళ్ళేటువంటి నీరు, రైతాంగానికి సంబంధించినటువంటి నీరు. ఉమ్, మనందరికీ తెలుసు కరోనా సమయాలలో నలుగురు పనిచేశారు. ఉమ్, ఒకటి డిఫెన్స్ వాళ్ళు, రెండు పోలీస్ వాళ్ళు, మూడు డాక్టర్స్ పనిచేశారు, రైతులు పనిచేశారు. ఉమ్, ఆ రైతు కూడా నాకెందుకులే కరోనా వస్తుందని చెప్పానంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సగం జనాభా ఖాళీ అయి ఉండేది. ఉమ్, నేను ఈ పాయింట్ ఎందుకు ఈ రోజు విశదీకరించి చెప్తున్నానంటే, ఏ రైతు తన కొడుకుని రైతు అవ్వాలని కోరుకోవట్లేదు. ఎస్ సార్. రైతు తన కూతుర్ని అల్లుడుగా రైతుగా రావాలని కోరుకోవట్లేదు. ఇలాంటి సమయాలలో ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, రాష్ట్రాల మధ్యన ఉండేటువంటి పొలిటికల్ డ్రామాల వల్ల రైతు అనే వ్యక్తి, భారతదేశంలో ఉండేటువంటి రైతు, తెలంగాణలో ఉండేవాడు రైతే, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు రైతే, బీహార్లో ఉండేవాడు రైతే, పంజాబ్లో ఉండేవాడు రైతే. ఉమ్, ఆ రైతును హిండ్రెన్స్ చేస్తూ ప్రభుత్వాలు కొన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క సెల్ఫ్ ఎజెండాల వల్ల వారిని వీరిని మధ్యస్థంగా రెచ్చగొట్టడం వల్ల నష్టపోయేది కేవలం రైతు. ఓకే. అందువల్ల ఇరిగేషన్ లో ప్రాజెక్టు ఇంజనీర్లు డిజైన్ చేసి కట్టే కట్టడాల వల్ల అటు ప్రాంతం వారు కానీ ఇటు ప్రాంతం వారు కానీ రైతు బాగుండాలన్నటువంటి ఆలోచనతో ఇంకా ప్రోగ్రెసివ్ గా ఆలోచించలేకపోతే, ఇలాంటి ప్రాజెక్టులు కనుక కార్యరూపం దాల్చలేకపోతే, ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు 160 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ సార్. ఆ వాటర్ కూడా మొత్తం సముద్రంలో కలిసిపోవటానికి ఉన్నప్పుడు మనం ఏదో ఇరిగేషన్ లా ఆ ప్రాజెక్ట్ ని తీసుకొని చేస్తూ ఉన్న తరుణంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పని కొద్దిమంది మాట్లాడుతున్నప్పుడు కొంత హాస్యాస్పదంగా ఉంది. నేను ఏమంటానంటే ప్రతిదీ పొలిటికల్ కోణంలో చూడకుండా ఉమ్, మన ప్రజలు ఎక్కడో బంగ్లాదేశ్, ఇండోనేషియా, అమెరికాలో అల్లర్లు పోరాటాలు జరుగుతుంటే అక్కడ ఎవరైనా పోతే మనం సానుభూతి తెలుపుతూ ఉంటే, ఉమ్, పక్కన ఇద్దరు తెలుగు రాష్ట్రాలు మనం ఉంటూ ఉండగా ఇక్కడ ఏదైనా సమస్య వస్తారే మన పక్క వాళ్ళే అని చెప్పని కూర్చున్నటువంటి నానుడు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఉమ్, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మన పోరాటం ఎప్పుడూ మన పరిస్థితి దుస్థితే. ఎందుకంటే మేము సమైక్యాంధ్ర ఉద్యమాల్లో నేను స్టేట్ జేఏసీ కన్వీనర్ గా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోవద్దు మొర్రో, ఉమ్, ఇబ్బందులు అవుతాయని చెప్పి ఎప్పుడో మేము చెబుతూ ఉన్నాం. ఉమ్, వాటర్ ఇష్యూస్ వస్తాయి, జాబ్ ఇష్యూస్ వస్తాయి, ఇరిగేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, కనుక ఈ రాష్ట్రం విడిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పన్నాం. ఈ రోజు వరకు ఉమ్, అప్పుడే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం కలిపి విడిపోయినప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవడం కోసం ఒక అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఉండేటువంటి సెక్రటేరియట్ వాడుకోవచ్చు, అసెంబ్లీ వాడుకోవచ్చు, దిల్కుష్ గెస్ట్ హౌస్ వాడుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు అని చెప్పినప్పుడు కూడా సరే అని తట్టా బొట్టా సర్దుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాం. రాజధాని మనకి ఏంటి అనేది ఇప్పుడు ఈ రోజు వరకు కూడా క్లారిటీ వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనం ప్రోగ్రెస్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మనకి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ణాటకలో ఏం జరుగుతుంది, తమిళనాడు ఎలా ఎదిగిపోతుంది, గోవా ఎలా ఎదిగిపోతుంది ఎప్పుడు మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, మాట్లాడుకోం కూడా. ఉమ్, మనకు రావాల్సినటువంటి నియామకాలు, నిధులు, నీళ్లు ఏంటి అనే పరిస్థితి మీదే మన ముఖ్యమంత్రి అందరూ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఉమ్, ఇష్యూని డైల్యూట్ చేసి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు క్రియేట్ చేసి ఇదేదో పొలిటికల్ గా వాడుకుందాం అంటే అది పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం రాజకీయ పార్టీలు గ్రహిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది సార్. దీనికి సంబంధించి అవసరమైతే రౌండ్ టేబుల్ డిస్కషన్స్ పెట్టి ప్రజలలో జాగృతితో కన్నా రాజకీయ పార్టీలు కొంత విశ్లేషణ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం సార్. బనకచర్ల ఖచ్చితంగా ఆగకూడదు, ఎందుకంటే కామన్ సెన్స్ పాయింట్ అది. ఆ వచ్చేటువంటి గోదావరి అమ్మ నీళ్లు మనం వాడుకుంటే తప్పు ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు ఆ నీళ్లు వృధాగా సముద్రంలో పోయేదానికన్నా ఆ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నప్పుడు మనకి ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కిషోర్ కుమార్ గారు, మీరు అన్నారు రౌండ్ టేబుల్ సమావేశం, అఖిలపక్షం అనుకోండి, మేధావుల్ని పిలుస్తానంటే నవ్వొస్తుంది సార్ నాకు. ఏం చేస్తారు సార్ రౌండ్ టేబుల్గా కూర్చుని అందరూ టీలు కాఫీలు తాగి సమోసాలు దీన్ని వెళ్ళిపోతారా? అంతే కదా? అంటే తప్పుగా అనుకోవద్దు సార్, తప్పుగా అనుకోవద్దు సార్. ఇప్పుడు మేధావులు అనుకుంటారు, ఎక్కడ పోయారు సార్? ఇన్ని రోజులైంది సార్ బనకచర్లను ఆపేసి పక్క రాష్ట్రం వాళ్ళు రోజుకు ఒక మాట మాట్లాడుతుంటే నేను తప్పుగా మాట్లాడలేదు సార్. నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను. అసలు ఉద్యమ స్ఫూర్తి అనేది ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయింది. మరి ఇంకా మేధావులు ఎక్కడ ఉంటారు సార్? మేధావులు ఎక్కడుంటారు? మేధావులు లేరు, మేధావులు ఎవరు లేరు అనుకోండి. ఎస్ కాదు సార్, మేధావులు లేక కాదు, విద్యార్థి సంఘ నాయకులకి విద్యార్థి నాయకులు రాజకీయ వ్యవస్థలోకి వస్తే మాట్లాడటానికి ఒక అవకాశం ఉంటది. కార్పొరేట్ వ్యవస్థలో ఉండే వ్యక్తులే మీరు రాజకీయ వ్యవస్థలో ఉంటే వారికి బనకచర్లు ఎందుకు కావాలి,
అమరావతి ఎందుకు కావాలో, లేకపోతే ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు కావాలో ఎవడు అడుగుతాడు చెప్పండి? ఉమ్, ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ఉమ్, హూ నోస్ ద సబ్జెక్ట్, హూ నోస్ ద టాపిక్? మీరు మాట్లాడండి. ఉమ్, అయ్యా, కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్లు 200 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఆ చట్టసభలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది బనకచర్ల కోసం? ఉమ్, ఆ 100 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి 500 కోట్లు సంపాదించాలని ఆలోచనతో వస్తారు. రౌండ్ టేబుల్ సమావేశాలు మేధావులు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, గతంలో ఉద్యమాలు మేము చేసినప్పుడు 2009 నుంచి 14 నా మీద 100 పోలీస్ కేసులు ఉద్యమానికి సంబంధించి. ఉమ్, ఐఎమ్ ఏ స్టూడెంట్ లీడర్. ఐ వాజ్ ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఫర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఉమ్, అప్పట్లో ఒక హెల్దీ వాతావరణం ఉండేది. ఏదైనా ఇష్యూ మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వాలు తీసుకొని ఇష్యూ ఏంటి అని మాట్లాడి దానికి సంబంధించి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం, ఇందులో లోతులు ఏంటి, ఎత్తులు ఏంటి, పల్లాలు ఏంటి అని చెప్పి కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ రోజు ఉద్యమాలు చేసే వ్యక్తులు ఉంటే వారికి సరైనటువంటి గౌరవ మర్యాదలు మీడియా ఇవ్వలేకపోతే సమాజం కోసం ఎందుకు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి? ఉమ్, ఎందుకు పనిచేయాలి? ప్రాబ్లం ఉన్నవాడు బయటకు రాకుండా, ప్రాబ్లం ఆ ఏరియాలో ఉండేటువంటి రైతులు రైతాంగాలు రాకుండా మొత్తం రాష్ట్రంలోనూ దేశం కోసం ఎందుకు పనిచేయాల్సిన అవసరం ఉందని మేధావులు మౌనంగా ఉన్నారు. విద్యార్థి సంఘ నాయకులు కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకు? ఎవరి మీడియా వాళ్ళు డప్పు కొట్టుకుని వాళ్లే కవరేజ్ చేసి అనుకున్నప్పుడు సమాజం కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్టులు పక్కపోయారు. ఇప్పుడు సమాజం కోసం పనిచేద్దాం అనేటువంటి తాపత్రమైన వ్యక్తులు మాలాంటి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాలి? దేనికి మాట్లాడాలి చెప్పండి? అంటే మీరు సారీ, మీరు పాయింట్ అంటున్నారు నేను డైరెక్ట్ గా రైతులు కూడా పట్టించుకోవట్లేదు, మనకెందుకు అనుకుంటున్నారు అంటున్నారా రైతులు కూడా? అంటే నేను ఒకటి సార్, రైతు అనేవాడు చాలా చిన్న గుండెతో ఉంటాడు సార్. ఎస్. తన ఎకరా పొలం, తన 2 ఎకరాల పొలం, తన వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పుచ్చాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ రైతులు ఏదైతే ప్రభుత్వాలు నమ్మి ఓట్లు వేశారో, ప్రభుత్వాలు తీసుకెళ్లాలన్నటువంటి విషయాలు రైతుకి ఎప్పుడు కడుపు మండుతుంది? తనకు నీరు ఆగినప్పుడు పండుతుంది. తనకు ఫెర్టిలైజర్ రాలేనప్పుడు తన కడుపు మండుతుంది. ఉమ్, తనకు రావాల్సినటువంటి సబ్సిడీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వలేనప్పుడు తన కడుపు మండుతుంది. ఆ రైతును ముందుగా ఈ రైతు అనే వ్యక్తి వేరు కాదు కదా. రైతు కోసం ఒక విద్యార్థి పోరాడొచ్చు, డాక్టర్లు పోరాడొచ్చు, లాయర్లు పోరాడొచ్చు, రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా వాళ్ళ తరఫున పోరాడ. వాళ్ళలా మనం వ్యవసాయం చేయలేం కదా, Yes, sir. వాళ్ళలా మనం దుక్కు దున్నలేం కదా, వాళ్ళలా మనం పంట పండించలేం కదా, వాళ్ళలా మనం విత్తనాలు వేయలేం కదా. ఏ సీజన్ లో ఏది వేయాలో వాళ్ళకి తెలిసి మనకు తెలియదు. వాళ్ళ కోసం మనం ఎందుకు కన్సర్న్ చూపించకూడదు? ఎస్, మనం అదే కరెక్ట్ చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సెలవు తీసుకుంటారు, కొంత రెస్ట్ తీసుకుంటారు, కానీ రైతుకు ఒక సెలవు అంటూ ఉండదు. ఆయన సెలవు పెట్టాడంటే మీరు చెప్పినట్టు అందరం పస్తులు ఉండాల్సిందే. అంతే కదా సార్. ఉమ్, రైతు అనే వ్యక్తికి సంక్రాంతి ఉండదు, దీపావళి ఉండదు, దసరా ఉండదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు పొలంలోనే ఉంటాడు. పాములు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. అయినప్పటికీ లెక్క చేయకుండా పొలంలోకి వెళ్ళి తన తన తాలూకా కష్టాన్ని మరిచిపోయి ఇప్పుడు గింజలు వస్తాయని చెప్పిన ఉద్దేశంతో పొలంలోకి వెళ్ళేటువంటి రైతు, నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఉమ్, ఏ రైతు తన కొడుకుని రైతు చేయాలని కోరుకోవటం లేదు. ఉమ్, రైతు తన కూతుర్ని, బాబు అల్లుడు రైతుగా వస్తే మంచి బాగుంటదనే ఆలోచన లేదు. ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను ఈ మధ్యకాలంలో కర్షక దేవోభవ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మేము. ఎస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, కర్షక దేవోభవ అనాలి. ఉమ్, ఈ ముగ్గురిని మనం స్తుతించుకుంటున్నాం, మర్యాద ఇచ్చుకుంటున్నాం. ఉమ్, జై జవాన్ జై కిసాన్ అని చెప్పాను అనుకున్నాం. జవాన్కి గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి, ఉమ్, కిసాన్కి ఎక్కడ గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి? Yes. చిన్న చిన్న సెక్యూరిటీ గార్డులుగా ఊర్లో రైతాంగం వదిలేసి వాళ్ళు ఇవాళ నగరాల్లోకి వచ్చి సెక్యూరిటీ గార్డులుగా, వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఇదే కనుక ఒక 3-4 సంవత్సరాలను కంటిన్యూ అయితే మాకు వ్యవసాయం గిట్టుబాటు ధర కావట్లేదని చెప్పారంటే మనందరమే ఫైనల్ గా తినాల్సిన తిండే కదా. మరి ఆ తిండి పండించే రైతుకి సరైనటువంటి గౌరవ మర్యాదలు లేకపోతే సొసైటీలో అసలు తను ఎందుకు వ్యవసాయం చేస్తారు? ఎందుకు వ్యవసాయం చేయాలి? సో ఆ కోణంలో విశ్లేషణ చేసినట్లయితే ఖచ్చితంగా రైతుకి ఏదైనా మనం స్వాంతన ఇవ్వగలిగితే, ఇప్పుడు మనం కూడా సార్ చదువుకున్నటువంటి వ్యక్తులుగా మన పిల్లల్ని కూడా వ్యవసాయంలోకి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ క్రియేట్ చేయలేకపోతే, బనకచర్ల ఒకవేళ నిజంగా ఏపీ గవర్నమెంట్ పాజిటివ్ గా వచ్చి నీళ్లు విడుదలైనా కూడా ఇక్కడ రైతు అనేవాడు వ్యవసాయం చేయలేకపోతే పరిస్థితి తారుమారు అవుతుంది. అందువల్ల అలాంటి విషయాలపైన కూడా మీరు చర్చ జరపాలని నేను ఆలోచన చేస్తున్నాను. కిషోర్ కుమార్, నేనేమంటా అంటే దాదాపు మహారాష్ట్రలో పుట్టిన గోదారం 640 కిలోమీటర్ల దాకా అక్కడ ప్రయాణించి 610 కిలోమీటర్లు తెలంగాణలో ప్రయాణించి కేవలం 160 కిలోమీటర్లు ఆంధ్రాలో ఆ చింతూరు దగ్గర ఎంటర్ అయిన తర్వాత, ఖమ్మం తర్వాత వచ్చి ఈ 160 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలిసిపోతుంది. ఈ 160 కిలోమీటర్ల ప్రయాణంలోనే ఒకవేళ పోటు ఎక్కువైనా, అంటే ఆ వరద నీరు ఎక్కువైనా ఎన్ని గ్రామాలు, ఎంత పొలం, ఎన్ని పొలాలు డ్యామేజ్ అవుతాయి మనకు తెలిసిందే. కానీ పైన హ్యాపీగా 600-1200 కిలోమీటర్ల ప్రయాణంలో వాళ్ళు లక్షలాది హెక్టార్లు పండించుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ వరదలు వచ్చినా ఏమొచ్చినా మనమే అనుభవిస్తున్నాం. మనం అడుగుతుంది కూడా మిగులు జలాలు.
అంటే సముద్రంలోకి వెళ్ళిపోయే కొన్ని జలాల్ని మనం ఒడిసి పట్టుకుని వాటిని మేము యూజ్ చేసుకుంటాం. తాగునీరు అనుకోండి, సాగునీరు అనుకోండి, ఏ విధంగా. దానికి ఎందుకు ఇంత కొర్రి పెడుతున్నారు? ఏంటి వాళ్ళకి నష్టం ఏంటి చెప్పండి? అదే సార్, ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర కంబైన్డ్ స్టేట్ లో మనం ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఎస్, బాబ్లీ అవును, అప్పుడు అరెస్ట్ తర్వాత కూడా ఇప్పుడు అయ్యారు మన మన వాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంతో మనం డిఫర్ అవుతున్నాం. ఆ రోజు ఓవరాల్ గా కంబైన్డ్ స్టేట్ లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో జరిగినటువంటి ఒక పోరాటం సడన్ గా రాష్ట్రం విడిపోతే అక్కడ ఆంధ్రాలో ఉన్న తెలుగు ప్రజలు వేరు, ఏదో తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు వేరు అనేటువంటి భావన ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ రావడం చాలా తప్పు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఉమ్, తెలంగాణలో ఉండేది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ ఆయన శిష్యుడు లాంటి వ్యక్తే. ఉమ్, ఎక్స్పర్ట్స్ ని కూర్చోబెట్టి ఒక 2 రోజుల్లో తేల్చాల్సినటువంటి పని ఇవాళ పొలిటికల్ గా వాళ్ళు ఏదో మైలేజ్ తీసుకొని రావడం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలనేటువంటి ఆకాంక్ష రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఈ బనకచర్ల అనేటువంటి ఇష్యూని ఉమ్. మీ ఛానల్ పైకి తీసుకొని వచ్చింది కనుక ఖచ్చితంగా దీని మీద ఒక మొమెంటమ్ ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. ఇది చెప్తున్నాను కదా, ఈ వాటర్ ఇష్యూస్, వాటర్ డిస్ప్యూట్స్ అనేవి దీనికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ ఆల్రెడీ పనిచేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్ రిపోర్ట్ లేకపోవటం వల్ల, ట్రిబ్యునల్స్ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అవన్నీ కూడా డిస్కషన్ మోడ్ లోనే ఉన్నాయి తప్ప రియల్ గా కార్యరూపం దాల్చిగో మీ బౌండరీస్ ఇవి, మీ మీ యొక్క లైన్స్ ఇవి, మీరు హద్దు మీరాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి ఈ రోజు వరకు ట్రిబ్యునల్స్ ఎక్కడ కూడా. సరే, గతంలో బచావత్ నర్మదా బచావ్ ఆందోళన్స్ ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. బట్ దానికి సంబంధించినటువంటి ఎప్పుడో జరిగినటువంటి విషయాలు ఈ రోజుకి ఇంకా ఇప్పటికీ మనం పోట్లాడుకుంటున్నాం అంటే గత 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మనం ఒక మూమెంట్, నదిని ఎవడో ఆపలేడు. ఉమ్, గోదావరి నదిని ఆపలేరు, సముద్రాన్ని ఎవరు ఆపలేరు. ఇవేమి ప్రభుత్వాలు కట్టడి చేయలేవు. ఉమ్, మీరు ఇంతకుముందు చెప్పారు గోదావరమ్మ పరవలు తొక్కుతుంటే ఆనందించి పూజలు చేసేటువంటి మన మహిళలు ఉమ్. ఆ గోదావరమ్మ నీళ్లని పొలాల్లోకి వెళితే ఎంతో ఆనందిస్తారు. ఆ వచ్చిన ప్రొడ్యూసర్ మనం అందరం ఎంజాయ్ చేస్తుంటాం. ఉమ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పండినటువంటి పత్తి అవ్వచ్చు, లేదా వరి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకోటి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా తింటారు కదా. ఉమ్. అక్కడ పండేటువంటి పంట మనం కూడా కొనుక్కుంటాం ఎస్, కదా. అందరూ షేర్ చేసుకుంటారు. మహారాష్ట్రలో ఉండేటువంటి పంట మనం కొనుక్కుంటాం, పంజాబ్ లో ఉండే గోధుమలు మనం తింటున్నాం, మన వర అక్కడికి వెళ్తుంది. ఎందుకు? ఈ ఓవరాల్ గా నేషనల్ బిల్డింగ్ లో ఉండేటువంటి ఇలాంటి ప్రాజెక్ట్స్ కి దీని అవాంతరాలు, అడ్డంకులు చెప్పటం, సముద్రంలో కలిసిపోయేటువంటి నీరుని మనం యూటిలైజ్ చేసుకుంటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది కలగాలి, అసలు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి కామన్ సెన్స్ ని అప్లై చేయకపోతే ఎలా? నేను చెప్పేది అదే సార్, అన్నదమ్ముల్లాగా విడిపోదు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అంటారు, అంతా బాగుంటుంది. కర్రీ పాయింట్స్ పెట్టుకోండి అంటారు. ఓకే, రైట్, ఎన్నో మాట్లాడినారు, పెద్ద అవన్నీ వదిలేసిండి, ఈరోజు అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నాం. కానీ చక్కగా సముద్రంలో కలిసే వాటర్నే కదా సార్ మనం అడుగుతుంది. సముద్రంలో కలిసే వాటర్నే ఒడిసి పట్టుకుంటామంటే దానికి ఇన్ని క్యూసిక్లు అన్ని ఇది అంటారు. మీరు ఎక్కువ వాడుకుంటున్నారంటారు, అక్రమ ప్రాజెక్టులు అంటారు. వాళ్ళు కడితే సక్రమం, మనం కడితే అక్రమం. ఏంటి సార్ ఇది? అదే కదా అడుగుతుంది చాలా మంది. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ మనదనే కదా. అక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ కానివచ్చు, ఫార్మా సెక్టర్ కానివచ్చు, లేకపోతే ఎస్సీజెడ్లు కానివచ్చు, ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొత్తగా వచ్చినా, సైబర్ సిటీ కొత్తగా వచ్చినా, ఇవన్నీ కూడా కంబైన్డ్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క మూలధనం ప్రతి ఒక్క వ్యక్తి కట్టినటువంటి ఒక ట్యాక్స్ తోని ఇవాళ అద్భుతమైనటువంటి నగరం డెవలప్ అయింది. నేను మనం హైదరాబాద్ వెళ్ళి చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి 35 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక్కడు కూడా లేదు. ఏమంటారు? అవునంటారు కాదంటారా? ఇవన్నీ మన రాష్ట్రం అనుకోని చెప్పి మనం డెవలప్ చేసినటువంటి క్యాపిటల్ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మన ప్రజలు అక్కడ అనుభవిస్తూ ఉంటే మనం ఎక్కడ కూడా అక్కసకు పోలేదు. ఈ రోజు కూడా అదే ఆ తెలంగాణ కొడిపోయింది, పోయింది 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 అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. సమైక్యాంధ్ర కోసం కొట్లాడడం విడిపోయింది. సరే, వాళ్ళు బాగుపడితే మంచిదే, మనం కూడా బాగుపడదాం అనే కాన్సెప్ట్ మనం ఉంటాం తప్ప పక్క రాష్ట్రాలు ఏం బాగుపడుతున్నాయో, అరే వాళ్ళు పెరిగిపోయారు మనం పెరగట్లేదు అని చెప్పేటువంటి నానుడు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్కి లేదు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయినటువంటి ఈ రాష్ట్రాలకి ఎప్పుడు కూడా రాష్ట్రాలకి ఏం రావాలి, ఏం తేవాలనేటువంటి కాన్సెప్ట్ ని ఎప్పుడు చేస్తూ ఉంటారు తప్ప వేరే రకమైనటువంటి ఆలోచనలు ఉండవు. అందుకు మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ సస్టైన్ అవుతూ ఉంటాం. ట్రబుల్ షూటింగ్ మేనేజ్మెంట్ లో మనం ఆంధ్రప్రదేశ్ కు ఉండేటువంటి ఎక్స్పర్టైజ్ ఎప్పుడూ ఉంది. మరి ఇది ఖచ్చితంగా కొనసాగాలి అని అన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్, ఐఏఎస్ ఉంటారో, దానికి సంబంధించి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉంటారో, వాళ్ళు కూర్చొని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసుకుని ఇమీడియట్ గా రిజాల్వ్ చేస్తే బాగుంటుందా అనేటువంటి ఆలోచన నాకైతే ఉంది సార్. రైట్, మీరు చెప్తుంది కరెక్టే. దానికి సంబంధించిన ఇరిగేషన్ ఆఫీసర్స్, ఐఏఎస్లు
దీని మీద త్వరగా ఒక కమిటీ వేసి ఎందుకంటే దోపిడీ చేస్తున్నారు, జలాలు దోచుకుంటున్నారు, అక్రమ కట్టడాలు కడుతున్నారు అన్నప్పుడే కొంచెం బాధ వేస్తుంది సార్. మీరు కడితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు కాళేశ్వరం కానీ ఇలాంటివి కట్టొచ్చు, అది కూడా ఎత్తిపోతల పథకమే. మీరు మాత్రం మీరు సేవ్ చేసుకోవచ్చు, మీకు మాత్రం పొలాలు ఉంటాయి, మీకు మాత్రం రైతులు ఉంటారు. ఎందుకు ప్రతి దానికి ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా జగన్ గారు అప్పుడు మాట్లాడింది లేదు, ఇప్పుడు చంద్రబాబు గారు అసలు మాట్లాడలేదు. అంటే ఎందుకులే అని సైలెంట్గా ఉంటుంటే కావాలని అసెంబ్లీలో మాట్లాడేది ఏదో ఒకటి కొర్రి పెడుతుంటాం. ఏ మంచినీళ్ళ దగ్గర కూడా ఏంటి సార్ ఇదంతా? జియోగ్రఫికల్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా చిన్నది అయిపోయింది సార్ ప్రస్తుతం. ఎందుకనంటే తెలంగాణ ప్రాంతం జియోగ్రఫికల్ గా ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే రెండిటితో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కన్నా 3 రెట్లు తెలంగాణ ప్రాంతం పెద్దది. రెండో బేసిక్ ప్రాబ్లం విత్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ ఇక్కడ ఉన్నటువంటి 2/3 ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ కవర్డ్ విత్ సీ. మొత్తం సముద్రమే. అక్కడ మచిలీపట్నం, చిత్తూరు తడ దగ్గర నుంచి శ్రీకాకుళం ఎండ వరకు మనకంతా సముద్రపు నీరే. సముద్ర తీర ప్రాంతంలోనే ఎక్కువ మనకు ఉంటది, ఎక్కువగా ఉంటది. మనకు అసలు గోదావరి జలాలు ఈ పోలవరం ప్రాజెక్టు కడితే తప్ప ఈ మిగతా ప్రాంతాలు ఆయకట్టు ఈ ప్రాంతాలన్నీ కూడా తడిసేటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్తులో. అలాంటిది ఇవాళ తెలంగాణ నాగార్జున సాగర్ కానివచ్చు, శ్రీశైలం కానివచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా అసలు అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నాయి. తెలంగాణ కానీ, మహారాష్ట్ర అక్కడ కానివ్వండి, అటు కర్ణాటక కానివచ్చు. ప్రాబ్లం అలా ఉండేది అసలు వాటర్ రిసోర్సెస్ లేనిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడో వరదలు వస్తే మనం కొట్టుకుపోతాం. యాక్చువల్ గా నేను అదే చెప్పాను, కర్ణాటకలో వచ్చిన పై వాటర్ అంతా కిందకు తోసుకొస్తే ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అవుతుంది. వరదలు వచ్చినా ఏమొచ్చినా పైనుంచి వాళ్ళు వదిలేస్తుంటే వాళ్ళు వదిలేస్తారు వాళ్ళు ఫ్రీ హోల్డ్, వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటున్నారు. కొడితే మనకి వరదలు వస్తున్నాయి. గోదావరి జిల్లాలు ఎక్కడెక్కడ ప్రవహిస్తాయంటే రాజమండ్రి కానీ అటు గోదావరి జిల్లా అంతా అతలాకుతలం అయిపోతుంటాయి. అవును, కానీ దాన్ని ఆలోచించరు సార్. వాళ్ళు ఏం ఆలోచించకుండా ప్రతి దానికి దోపిడీ చేస్తున్నారు, ఇక్కడ అక్రమంగా గడుతున్నారు. ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు అంటారు. అదే సార్, ఈ మాటలు ఫస్ట్ నుంచి దోపిడీ 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 అంటే ఏం దోపిడీ చేసాం? వాళ్ళ భూములు ఏమైనా తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకుని వచ్చేసామా? వనరులు ఏమైనా అక్కడి నుంచి కొట్టుకొని వచ్చేసామా? లేకపోతే నీరుని ఏమైనా దొంగతనంగా దోచుకొని వెళ్ళిపోగలమా? ప్రకృతిని ఎవరు దోచుకొని వెళ్ళలేరు. ప్రకృతి అనేది అందరికీ సమానంగా ఉండేటువంటి ప్రకృతి. సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఈ నేల కానీ, ఆకాశం కానీ అందరూ ఈ భూమి మీద మన అందరం కూడా చాలా టెంపరీ. ఎప్పుడు పోతాం ఎవరికీ తెలియదు. దీనికోసం చాలా ఎక్కువగా తాపత్రయపడిపోయి మొత్తం ఈ 1000 ఏళ్ళు బతికేస్తామని చెప్పని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఓట్ల రూపంలో దండుకుందాం అనేటువంటి మినిమం కాన్సెప్ట్ తప్ప. అందుకే అంటున్నాను సార్, గతంలో ఒక రాజకీయ నాయకులు అసెంబ్లీలో కానీ మాట్లాడేటప్పుడు, పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు చాలా ఒక హుందాతనం ఉండేది. ఏదో ప్రాజెక్ట్స్ మీద మాట్లాడినా వినాలనిపించేది. ఇవాళ అలాంటి ఎలైట్ డిస్కషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి మనకి? అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ కొట్టుకోవడమే తప్ప, తిట్టుకోవడమే తప్ప ఒక ప్రాజెక్ట్ మీద ఎక్స్టెంపర్ గా మాట్లాడటం కానివ్వండి, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టు ఆలోచన అసలు ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ మాట్లాడినా అతనికి బయట విలువ లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళు విలువ లేకుండా పోతుంది. విలువ లేకుండా పోయేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అరే అసెంబ్లీ అంటే కొట్టుకుంటారా, తిట్టుకుంటారా అనేటువంటి అవగాహన బయటికి జనాల్లోకి వెళితే ఇంకా ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ ఎక్కడ జరుగుతాయి? రాజకీయ నాయకులు ఏం చేస్తే బ్యూరోక్రసీ ఫాలో అవుతుంది. బ్యూరోక్రసీ కూడా మాకెందుకులే, మేము ఉద్యోగాలు చేసుకుని పోతాం. అంతకుముందు ఒక రాజకీయ నాయకుడికి మాకు ఈ ప్రాజెక్ట్ ఉండాలి, ఒక బ్యూరోక్రేట్ కూడా, ఒక కలెక్టర్ కానీ, ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మేము ఈ రాష్ట్రానికి తెచ్చుకోవాలి, ఈ జిల్లాకి తెచ్చుకుంటాం అని చెప్పని వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యి చేసేవాడు. ఇప్పుడు అలా లేదు. ఒక జిల్లా కలెక్టర్ అంటే అమితమైనటువంటి గౌరవం ఇచ్చేవాళ్ళు మనం. ఒక అధికారికి, ఒక నాయకుడికి విపరీతమైన గౌరవ మర్యాదలు ఉండే. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం కొట్లాడేవాళ్ళు. లేదంటే దీనికోసం మాకు కావాలి, మా ప్రాంతంలో ఫ్యాక్టరీ రావాలి, ఇండస్ట్రీ రావాలి, మాకు ఈ కంపెనీ రావాలి, మాకు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని. ఈ రోజు పరిస్థితి అది లేదు కదా. కానీ మీరు చెప్తున్నట్టుగా తుఫాన్లు వచ్చినా మనకి, సునామీలు వచ్చినా మనకి, ఎందుకంటే సముద్ర ప్రాంతంలోనే, తీర ప్రాంతంలోనే చాలా ఊర్లు ఉన్నాయి, చాలా జిల్లాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం, కానీ ఎవరు కూడా ఈ బనకచెర్లకు సంబంధించి మాట్లాడటం లేదు సార్. వాళ్ళు లెక్కలేస్తున్నారు, సముద్రంలో వాటర్ కూడా రేపు లెక్కలేస్తారనే బాధ కలుగుతోంది. ఇంతే ఉంటారా? కొంచెం కూడా చలనం రాదంటారా ముందు కూడా? ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు కూర్చోవాలి సార్. దీని మీద టోటల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ 2 కూర్చోవాలి సార్. కూర్చొని అవసరమైతే ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడి కూర్చొని సెటిల్ చేసుకోవాల్సిన అవసరం సార్. మనం వస్తే మనం కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు మనం కూడా నష్టం ఎవరికి వేయాలి?
ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు వదిలేస్తున్నాయి కాబట్టి నీళ్లు ఉమ్, వాళ్ళ మీద మనం లీగల్ గా ఫైట్ చేస్తామా? దానికి సంబంధించినటువంటి ఒక లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించినటువంటి లీగల్ గా ఏమైనా మనం మాట్లాడగలమా? మీరేమో వాడుకోమన్నప్పుడు వాడుకోవద్దు అంటున్నారు. ఉమ్, వాటర్ ఎగువ నుంచి వాటర్ వస్తే మరి మన మీద వదిలేస్తున్నారు. ఉమ్, ఆ నష్టం అంతా కూడా ఎవరు భరిస్తారు? ఉమ్. ఆ ఎన్ని నష్టం రోజులు భరించడానికి వాళ్ళు భరించాలంటారు? సిద్ధంగా ఉన్న వాళ్ళని ఆ నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకి మాట్లాడాలి. ఇవాళ ఎస్. మీరు మీరు వాటర్ తోడేస్తున్నారు అది ఇది అని అంటున్నారు కదా, మరి ఆ నష్టం వాళ్ళు భరిస్తారా? ఏమి లేదు కదా సార్, అసలు వాళ్ళు రెస్పాండ్ కూడా కారు కదా ఆ టైంలో. లేదు కదా. ఆ, ఏదో లేదు కదా. వరదలు అప్పటికే వచ్చేదంటే దోపిడీ కంటి దాని తుడుపు దోపిడీ మాటలు మాట్లాడతారు. ఆంధ్రలోని పలానా అవును. ప్రాంతానికి ఇట్లా వరద వచ్చింది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంతే. అవును. అవును. 2 బియ్య బస్తాలు ఇస్తారు, లేకపోతే అదే 2 సార్. దుప్పట్లు పంపిస్తారు, అంత తప్ప ఏం చేస్తున్నారు సార్? ఆ నొప్పి అక్కడ ఉంటే అంతే తెలుస్తుంది అంతే కదా. అంతే అదే జరుగుతుంది సార్. ఉమ్, వాస్తవంగా జరుగుతుంది అదే. తుఫాన్లు, సునామీలు మొత్తం మనమేమో అంతా ఉక్కపోతలు భరిస్తున్నాం. ఉమ్, మనమేమో ఇబ్బందులకు గురవుతున్నాం. మనల్ని పట్టించుకునే నాదుడు ఎప్పుడు ఎవడో లేడు. పైగా తిరిగి మనం మాటలు పడాల్సిన పరిస్థితి రావటం వల్ల కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి మనం 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 ఎలా తీసుకోవాలి ఈ అంశం అనేది పూర్తిగా ఇది పొలిటికల్ డెసిషన్, బ్యూరోక్రసీ లెవెల్లో జరిగేటువంటి డెసిషన్ కాబట్టి ఖచ్చితంగా మరి వాళ్ళు ప్రిపేర్ చేయాలి సార్ ఇది. రైట్. ఫైనల్గా కిషోర్ కుమార్ గారు నేను చెప్పేది అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు కానీ ఆ టైంలో మీరు మీలాంటి విద్యార్థి నేతలు చాలామంది ఫైట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి విడిపోకూడదు అన్నారు. కానీ అప్పుడే తెలుసు మనకి విడిపోతే ఎన్ని గొడవలు అవుతాయని తెలుసు. విడిపోయిన తర్వాత కూడా ఈ కొర్రీలు పెడతా ఉంటే బాధేస్తుంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు, కొన్ని మాటలు ఉండొచ్చు, ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉండొచ్చండి, లేదని నేను అనను. కానీ ఆ మాటలు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారో ఆలోచించుకుంటూ ఏదో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. దాని గురించే నేను డిస్కస్ చేస్తున్నాను సార్. ఎందుకంటే మిగులు జలాలు అంటే దీనికి చాలామంది చెప్పొచ్చు, నాకు తెలియదేమో అనుకుని కూడా మాట్లాడచ్చు. ఇన్ని క్యూసిక్ల వాటర్ వాడుతున్నారు, అది వాడుతున్నారు, ఇంత హైట్ వాడుతున్నారు, ఆ ప్రాజెక్టులు అది ఇది అని మాట్లాడు. కానీ నేను అడుగుతుంది ఒక్క పాయింట్, మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లకుండా వాడుకుంటే తప్ప? అది దీనికి సంబంధించి కనీసం మునుముందన్నా అందరూ ఆలోచిస్తారా, లేక ఇదే గొడవలు జరుగుతూ ఉంటాయా? కామన్ సెన్స్ పాయింట్ సార్. మిగులు జలాలు మనం వాడుకుంటే అసలు తప్పేంటి? సముద్రంలో కలిసేటువంటి నీరుని మనం వ్యవసాయానికి ఉపయోగించి ఆ బియ్యం కానీ లేకపోతే ఆ పత్తి కానివచ్చు, ఆ పప్పులు కానివచ్చు, అవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు కూడా తినడానికి అవకాశం ఉండేటువంటి అన్ని దినుసులు మనం ఒక పక్క పండించి రైతుని మనం పెంచాలని అనుకున్నప్పుడు ఆ మిగులు జలాలు మనం వాడుకుంటున్నాం అని అనుకున్నప్పుడు అది కామన్ సెన్స్ తో ఆలోచించాల్సిన పాయింట్ వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి రోజుకి 8 గ్లాసులు నీళ్లు తాగుతాడు. ఒక ఎకరానికి భూమి ఎంత కావాలి? ఒక ఎకరం భూమికి ఎన్ని నీళ్లు పడతాయి? ఇన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. కొన్ని వందల వేల గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అందులో ఒక 10%, 15% మనం వాడుకుంటే వచ్చేటువంటి ప్రమాదం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఆ మేధాశక్తి ఎవరికి ఉపయోగపడాలో అర్థం కావట్లేదు ఇప్పుడు మనకి. సంక్రాంతి రోజు మాత్రం వస్తారు సార్ అంతా, అదే గోదావరి జిల్లాల మీద ప్రేమ చూపిస్తారు, అంతా కోళ్ల పందాల్లో ఉంటారు, అంతేనా? ఆ రోజు మాత్రం గోదావరి జిల్లాలు కావాలి. ఇలాంటప్పుడు మాత్రం గోదావరి జిల్లాలంటే కష్టం. గోదావరి అమ్మ వరదకి కొట్టుకుపోయినా పర్వాలేదు కానీ అంటే ఇది తెలంగాణలో ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ మనం అంటాం. నేను వాళ్ళని అంటలేదు సార్, ఈ రాజకీయ నాయకుల్నే నేను మొదటి నుంచి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కొర్రి పెడుతున్నారో ఆ రాజకీయ నాయకుల్ని సెంటిమెంట్ తో కొట్టేవాళ్ళని నేను అంటున్నాను సార్. అంతే కావాలని సెంటిమెంట్ ని ఎమర్ చేసి ఏదో ఓట్లు దండుకోవడం కోసం చేసే ప్రయత్నాలే తప్ప ఓవరాల్ గా తెలంగాణలో ఉండే పీపుల్ కి నేను అనుకోవడం బట్టి సెంటిమెంట్ ఉండదు. వాళ్ళకి అసలు తెలియదు సార్, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, కలిసిమెలిసి అంతా హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మనం అక్కడికి బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి మీరు 4 ఎమ్మెల్యేలు సడన్ గా మీ మైక్ పెట్టి ఇలా మాట్లాడండి సార్. అసలు ఇష్యూ అంటే మన వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకి తెలియదండి. ఎస్ సార్, రైట్. ఏదైనా సమస్య ఇష్యూని ఎస్ సార్ చెప్పండి ప్లీజ్. ఈ ఇష్యూ మీ టీవీ ఇది రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది ఆంధ్రప్రదేశ్ కి, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి మీరు టేకప్ చేశారు కానీ సార్ దీన్ని వ్యూవర్షిప్ కూడా ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. బట్ దిస్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ డిస్కషన్ లో పాల్గొన్నాను. మీరు ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. అట్లీస్ట్ పీపుల్ లైక్ యూ హ్యావ్ కమ్ అప్ దట్ ఎస్ వి షుడ్ బి వర్కింగ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఏపీ అని చెప్పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా సార్. Definitely we'll work towards it, sir. We will also have one more discussion on the same.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడారి కిషోర్ కుమార్ గారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది మొత్తం మీద Right, sir. Right, sir. తుఫాన్లు మనకే, సునామీలు మనకే, ఉక్కపోతులు మనకే, దాన్ని తట్టుకునే ఏసీ బిల్లులు దానికే, కరెంటు బిల్లులు మనకే. అయినా సముద్రంలో వేస్ట్గా కలిసిపోయే నీళ్లు మనం వాడుకోకూడదా? సముద్ర తీరం ఉన్నందుకు, ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటున్నప్పుడు నదులు సముద్రంలో కలిసే రాష్ట్రంలో ఉన్నందుకు ఆ నీళ్లు మాత్రం వాడుకోకూడదా? అన్నీ తెలిసినా రాజకీయం కోసం రెచ్చగొట్టేవాళ్ళు ఇప్పుడు ఉంటారు. అధికారం ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా డ్రామాలేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టుకుని బనకచలనం ఆపుతారా? ఆపే సాహసం చేస్తారా? అసలు ఎందుకు ఆపాలి? ఏ రూల్ అడ్డం వస్తుంది? ఎగువ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఏ తగాదా లేనప్పుడు ప్రాజెక్టులు కడతారా? వాళ్ళు లేట్ చేసి నీళ్లు వాడుకోకుండా మిగులు జలాలు మీరెలా వాడతారని మనల్ని ప్రశ్నించే హక్కు ఉంటుందా? ఇది ప్రతి ఆంధ్రుడు అడుగుతున్న క్వశ్చన్. సముద్రంలో డ్రైన్ అయిపోయిన నీళ్లను వాడుకలో తెస్తామంటే అభినందించాల్సింది పోయి ఆపమని ఎలా చెప్తారు? మీకు వస్తాయా తుఫాన్లు, మీకు వస్తాయా వరదలు? అవన్నీ వచ్చేది ఆంధ్రాకు. సముద్ర తీరంలో ఉండి సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అవన్నీ మర్చిపోయి ఇరిగేషన్ మంత్రిగా చేశాను అనుభవం ఉందంటూ ఒక పెద్ద మనిషి అక్కడ అధికార పార్టీ మీద బండేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న ఇరిగేషన్ మంత్రి ఎమర్జెంటుగా స్పందించేస్తాడు. ఏం అలా చేయకపోతే మీకు ఓట్లు పడవనా? సెంటిమెంట్ రాజేసి రచ్చ చేస్తేనే పవర్లోకి వస్తామని వ్యూహమేగా, దానికోసం మేం బలవ్వాలా అని అడుగుతున్నారు ప్రతి ఆంధ్రుడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బనకచర్ల ఓకే అన్నారు. ఇక్కడ అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రులు మారిపోగానే ఆలోచనలు మారిపోతాయా? లెక్కలు మారిపోతాయా? గోదావరి నీళ్లు మారిపోతాయా? అప్పుడు రైట్ అయిన బనకచర్ల ఇప్పుడు రాంగ్ ఎలా అవుతుందని అడుగుతున్నారు. అదే చెప్పేది. అధికారం పోగానే రాజకీయ రూటు మారిపోతుంది. మళ్ళీ అధికారం తెచ్చుకోవడం మీదనే ఫోకస్. అంతేగాని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రాల ప్రయోజనాలు పట్టవు. అధికారం లేనప్పుడే ఏ సెంటిమెంట్ అయినా రాజకీయ నాయకుడికి గుర్తొచ్చేది. దాన్ని పట్టుకుని రెచ్చగొట్టి మళ్ళీ పవర్లోకి రావాలనేదే ప్లాన్. ఒకవేళ పవర్లోకి వస్తే మళ్ళీ ఇవన్నీ మారిపోతాయి. అంతే కదా? గోదావరి, కృష్ణా నదులు మన రాష్ట్రంలో ప్రవహించడం మన అదృష్టం అంటారు ఇక్కడ వాళ్ళు. అలానే అవి ఉగ్రరూపం దాల్చినప్పుడు వాళ్ళేం తిట్టుకోరే, శాంతించమ్మా అంటూ పూజలు చేస్తారు. ఎందుకంటే నది ఎప్పుడు మనకు నాగరికతను, జీవితాన్ని ఇచ్చేది. ఆ జీవనదులు మనకు పుణ్యనదులు. అందుకే వరదొచ్చినా అవి మనకు తోబుట్టువులే అని భావిస్తారు. గోదావరి నది మహారాష్ట్రలో 695 కిలోమీటర్లు, తెలంగాణలో 610 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో కేవలం 160 కిలోమీటర్లు ప్రవహించి చివరకు మన రాష్ట్రంలోనే సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసే వాటర్ మనం వాడుకోకూడదా అని అడుగుతున్నారు. సముద్రంలో వాటర్ కూడా లెక్కలేస్తారేమో చూడాలి. మరి బనకచర్ల ప్రాజెక్టుతో 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. 80 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 6 జిల్లాలకు మేలు జరుగుతుంది. నీళ్లు అంది వ్యవసాయం బాగా జరిగితే అది అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. రైతు కుటుంబం బాగుంటే రైతు ఎంత ఖర్చు పెడతాడో, దేని మీద ఖర్చు పెడతాడో దానివల్ల మార్కెట్ ఎంత పెరుగుతుంది. రైతు పిల్లలు ఏ స్థాయికి ఎదుగుతారు. 1 కాదు 2 కాదు లెక్కలేనని ప్రయోజనాలు నీటితో అందుతాయి. అందుకే దానికయ్యే ఖర్చును లెక్క చేయకుండా వాటర్ అందించడానికి ముందుకు వెళ్ళాలి. కొందరు కాళేశ్వరం, బనకచర్లకు పోలిక పెడుతున్నారు. రెండూ ఎత్తిపోతల పథకాలే. అలా అనుకుంటే పట్టిసీమ కూడా అంతే కదా. పోలవరం అయిపోతుందని చూస్తూ కూర్చుంటే పట్టిసీమ అయ్యేదా? డెల్టాకు నీళ్లు అందేవా? అలాగే కాళేశ్వరం కేసీఆర్ ఆలోచన కావచ్చు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరుపై చాలా కామెంట్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు. ఆయన ఆలోచనలు ఎన్ని ఉన్నా ఇంజనీర్లే డిసైడ్ చేస్తారు. దాని ప్రకారమే జరుగుతుంది. బనకచర్ల ప్రొసీడ్ అవడానికి ఒకటే కారణం, చంద్రబాబు నాయుడు మిగతా వారిలా కాదు. అన్నీ స్టడీ చేశాకే, అన్నీ అనుకున్నాకే ముందుకు వెళ్తారు. ఇష్టం వచ్చినట్లు చేయరు. ఇప్పటికైనా అందరు నేతలు తమ రాష్ట్రానికి ఏవాలో చూసుకోవాలి. కానీ ఇంకొకరి నోటికాడ కూడు తీసేలా పక్క రాష్ట్రాల మీద పడి అడవటం మానేయాలి. కలిసి చేసుకుందాం, అందరూ బాగుపడదాం, ఒకరికొకరు తోడుగా నీడగా నిలబడతాం. గోదావరి నుంచి కృష్ణాకు కనీసం 200 టీఎంసీలు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ అవుతుంది. కృష్ణానది నుంచి సముద్రంలోకి ఏటా 2989 టీఎంసీల నీళ్లు కలుస్తాయి. అంతకు రెండింతలు ఈ గోదావరి వరద కడలిపాలవుతుంది. ఈ వరదనే బనకచర్ల రెగ్యులేటర్కి తరలించి సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశానికి అందిస్తారు. వరద సమయంలో రోజుకు కనీసం 2 టీఎంసీలు తీసుకెళ్లాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి నీళ్లు మళ్లిస్తారు. విజయవాడ, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి జలాశయానికి మళ్లిస్తారు. బొల్లాపల్లి నుంచి ఎత్తిపోతులు, మధ్యలో సొరంగ కాలువల ద్వారా సీమకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు 2వ దశలో భాగం. మరి ఇలాంటి బనకచర్లను అడ్డుకోవటం మంచిదేనా? ఒక్కసారి మేధావులు, రాజకీయ నాయకులు ఆలోచించండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.